అది నా పేరు కాటమయ్య, నాది వసంతపురము, చిగిజాల పొలం మాది. ఇంతకుముందు డ్రిప్ పైపులు, స్టార్టర్ పెట్లు, స్ప్రింక్లర్ పైపులు ఎత్తుకొని పోయినారు. మళ్ళా కూడా ఇప్పుడు శనిక్కాయ వేసింటే కూడా ఇప్పుడు కూడా మళ్ళీ పైపులు ఎత్తుకొని పోయినారు. దయచేసి కంప్లైంట్ ఇచ్చినా కానీ దయచేసి ఇప్పుడు మీరు ఏంది మాకు చేయలే. వాళ్ళు వచ్చి కానిస్టేబుల్ చూసుకొని పోయినారు. కంప్లైంట్ ఇచ్చినా పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళా కూడా తప్ప ఎత్తుకొని పోయినారు. మేమేం చేసేది ఇంకా ఇప్పుడు మేము ఫస్ట్ ఇంకా ఎత్తుకుంటాను. మేము మందు ఆగల ఇంకా శనిక్కాయ పారలే పైపులు నేను ఎవరు కాలు పట్టుకోవాలా. నేను ఇప్పుడు ఏరియా వాళ్ళు ఎత్తుకొని పోయినారు. మేము ఏం చేయాలి ఇంకా? మావి కూడా కాదు, మొత్తం అంతే 35 పైపులు 10 చిలకలు ఎత్తుకొని పోయినారు. కరెంటు వైర్ ఎత్తకపోయినారు, స్టార్ట్ పెట్టి ఎత్తకపోయినారు, డ్రిప్ వైర్ ఎత్తకపోయినారు. 35 పైపులు ఎత్తుకొని పోయినా. ఇప్పుడు శనిక్కాయ ఎండిపోతుంది. దయచేసి ప్రభుత్వం కూడా మీరు మమ్మల్ని ఆడుకోవచ్చు. పురుగుల మందు తాగే తప్ప ఏరేది ఏంది లేదు మా దగ్గర. ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఎత్తుకుంటాను పురుగుల మందే తాగాల మేము. ఇంకా నావి కానీ స్ప్రింక్లర్లు ఎత్తపోయారు. ఎప్పుడే 4 ఏళ్ళు అయింది ఎత్తపోలేదు. ఇప్పుడు కానీ మొన్న ఎండకారిని ఎత్తపోయారు. అప్పుడే చెప్పినాము, ఈ సినిమా అందరూ చెప్పినాము, పోలీస్ స్టేషన్ పోయినాము. అదేది పట్టించుకోలే వాళ్ళు. కానీ పట్టించుకోకుండా మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ ఇప్పుడు ఎత్తపోయారు. మళ్ళీ ఈ సినికే పంట వేసింటే ఇప్పుడు ఎత్తపోయారు. మరి ఇంకా చూసుకోండి మీరే సార్. ఇంకా అంతే. మావే కాదు, చుట్టుపక్కల రైతులందరూ పోయినాయి. చీఆర్లో మా ఊరు అందరూ పోయినాయి. అయినా పట్టించుకోలేదు చెప్పినా కానీ. దయచేసి చూడండి సార్. అట్లా పైపులు పోతే ఇప్పుడు ఇబ్బంది ఎవరు ఇయ్యరు మాకు. కానీ ఎతకచ్చుంటా అంటే అయిపోతుంటాయి ఇవి స్ప్రింక్లర్లు. పోతుకుంటే పోలీసు వాళ్ళు దయచేసి మాకల్లా చూడండి సార్. అట్లా ఇప్పటికైనా చూడండి. మళ్ళీ ఈసారి పోతే మళ్ళీ మాకు ఇంకేం చేత కాదు. ఇంకా ఎతకచ్చుకుంటే చేత కాదు, పంట ఎత్తి పెట్టుకోవాల్సింది మేము. కానీ దయచేసి చూడండి. ఇట్లా అప్పులు చేసి పంటలు పెట్టినాము. ఇప్పుడు కానీ పైపులు స్ప్రింక్లర్లు ఎత్తకపోతే ఎవరికి చెప్పుకోలేం మేము. ఇంకా మీకు ఎవరికి చెప్పుకోవాలి సార్. సరైన చూడండి సార్. అట్లా మాకల్లా దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని స్పందించండి మీరు. మేము రైతులు మొన్న దొంగలు వస్తున్నారు, నైట్ పూట్ల పైపులు ఎత్తుకుపోతున్నారు. అప్పులు సప్పులు చేసి ఎత్తకచ్చుకుంటున్నాం మేము. అందులో పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే ఏ పరిస్థితిలోనూ పట్టించుకోవడంలే. మాకు ఎట్లా సాయం చేయమని అడుగుతున్నాం. పోలీసు వాళ్ళు ఇప్పటికైనా, గతంలో కంప్లైంట్ ఇచ్చినారు, ఇప్పటికైనా పోలీసు వాళ్ళు దృష్టి పెట్టి పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నాం.